హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. సో మీ పర్సన్ ప్రస్తుత భావాలేంటి, వాళ్ళ మనసులో ఉన్న ప్రస్తుత ఆలోచనలేంటి, ప్రస్తుత ఫీలింగ్స్ ఏంటి, మీరు ఈ రీడింగ్ చూసే టైంకి సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ భావాలు ఏంటి అనేది అయితే ఇవాళ టాపిక్ అండి. ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా? ఏది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి సో ఎవరికి ఏ సినారియో కనెక్ట్ అవుతుందో చెప్పలేము. సో మీకు ఎంతవరకు ఒక 30-40% మీకు కనెక్ట్ అయితే కూడా సో ఈ రీడింగ్ మీకైతే వర్తిస్తుంది, ఓకేనండి? మీకు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా కావచ్చు, మీరు ఎలా ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను టారో క్లాసెస్ నేర్పిస్తారా అని అడుగుతున్నారు. మీరు బాగా చెప్తున్నారు, మాకు క్లాసెస్ నేర్పిస్తారా అని అడుగుతున్నారు కదా. సో నేనైతే కొంచెం టైం తీసుకొని అయితే నేర్పిస్తానమ్మా, ఎందుకంటే నాకు ఇప్పుడు కుదరట్లేదు. ఎందుకు అని అంటే పర్సనల్ వర్క్ ఉంది అండ్ ప్రిడిక్షన్స్, మళ్ళా ఈ రీడింగ్ తీసుకోవడము, అసలు స్కిప్ చేస్తూ ఉన్నాను అన్నమాట రీడింగ్స్ కూడా ఈ మధ్యలో టైం చాలక. సో అందుకని నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా నేను నేర్పిస్తాను అని అయితే చెప్పట్లేదు. ఒకవేళ నేను నేర్పించే టైం ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తాను అని అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా? ఓకేనమ్మా? నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలా వరకు, నేను ఇప్పటికే చెప్తూ ఉన్నాను నాకు టైం కుదరట్లేదు అని. ఒకవేళ నేను నేర్పించేటట్లయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఓకేనండి? ఇది అండ్ నిన్న రీడింగ్కి అయితే నాకు టైం కుదరక 5 times అయితే నేను ఇక్కడ కూర్చో ఉన్నదాన్ని, లేచి నన్ను ఎవరో ఒకరు పిలవడము, నేను వెళ్ళడము, మళ్ళీ వచ్చి కూర్చోవడం అయితే జరిగింది. అండ్ మధ్యలో కాల్స్ కూడా. సో ఈరోజు అయితే పూర్తిగా నెట్ ఆఫ్ చేశాను, అన్నీ ఆఫ్ చేసి కూర్చున్నాను అన్నమాట. ఎందుకు అని అంటే రీడింగ్ తీసేటప్పుడు మనము పీస్ఫుల్గా తీయాలి. టెన్షన్గా తీసాము అని అంటే కూడా మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. నిన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారు, మీకు రీడింగే రాదు, మీకు రీడింగ్ రాదు సిస్టర్ అని అయితే చేశారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుందమ్మా, అర్థమవుతుందా? మీరైతే నాకు ఇంతమంది కామెంట్స్ చేశారు, పాజిటివ్గా చేశారు. సో ఎవ్వరూ కూడా నాకు మీకు రీడింగ్ రాదు అనేది అయితే చెప్పలేదు. ఇక్కడ చెప్పడం కాదమ్మా, ఇక్కడ చెప్పడం కాదు, ప్రిడిక్షన్లో రావాలి, అర్థమవుతుందా? ప్రిడిక్షన్లో క్లారిటీ రావాలి. నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు టెన్షన్గా ఉంటుంది సిచ్యువేషన్, కాల్స్ రావడము. సో ఏదైనా కూడా మనము పీస్ఫుల్గా అనేది చెయ్యాలి. సో సిచ్యువేషన్స్ అటు ఇటుగా ఉంటాయి. ఈరోజు ఉన్న ఎనర్జీ రేపటికి ఉండకపోవచ్చు, రేపు బాగా ఎనర్జెటిక్గా ఉన్న వాళ్ళము ఎల్లుండికి ఉండకపోవచ్చు. సో అలా ఉంటుంది ఎవరికైనా. కానీ నాకు కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను చెప్తున్నాను, నా రీడింగ్ ఒకవేళ నా రీడింగ్ నచ్చకపోతే ఇప్పటికీ 4300 ఏమో 4.3K వెళ్ళింది. సో నచ్చకపోతే ఎవరు చూడరమ్మా, అర్థమవుతుందా? నేనైతే మీ కామెంట్స్ నేను పట్టించుకోను, నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోదలుచుకోవట్లేదు. సో ఒక్కో రోజున్న ఎనర్జీ ఒక్కొక్క రోజు అయితే ఉండదు ఎవ్వరికి కూడా, ఓకేనా? ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు చూడొద్దు. నేనేం మీకు పర్సనల్ రీడింగ్ ఇవ్వలేదు ఇక్కడ, ఓకేనా? నేను మీకు పర్సనల్ రీడింగ్ ఇచ్చి మీకు రాదు అని అంటే ఓకే, నేను దానికైతే ఒప్పుకుంటాను. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో రాలేదు అనేది. ఇంతమంది చూశారు, కామెంట్స్ చేస్తున్నారు, పాజిటివ్గా ఉన్నారు. సో ఒక్కరే ఇలా పెడుతున్నారు అంటే వాంటెడ్గా పెడుతున్నారా, లేకపోతే
నాకైతే తెలియదు. సో పెట్టిన వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. సరే మీకు రీడింగ్ వచ్చింటే మరి ఎందుకు అందరు వీడియోలు చూస్తున్నారు? మరి అక్కడ నాకేం చూపించిందో అదే చెప్పగలుగుతాను. అండ్ ఒకవేళ టెన్షన్తో నేను ఏదైనా అక్కడికి మధ్య మధ్యలో ఫోన్ వచ్చిందని చెప్పడము అది కూడా చెప్పాను నేను. నిన్నటి రీడింగ్లో నా సిచ్యువేషన్ అలా ఉంది. రీడింగ్ రాదని అనేస్తే ఎట్లయిపోతుంది? ఒకసారి నా వీడియోస్ చెక్ చేయండి. సారీ అండి, చాలామంది నా రీడింగ్స్ నచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఎనర్జీస్ అయితే తప్పకుండా రీడింగ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏంటి, ఏమున్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ భావాలు ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు. వీళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదు సపరేషన్లో ఉన్నా, సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరి కోసమైతే వీళ్ళు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు, సో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ శివయ్య, సాయి మాధవ్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి? 9 of Wands, the Hanged Man, Page of Wands, the Magician, the Sun, 8 of Wands, King of Wands, King of Cup, 8 of Swords, 2 of Pentacle, 4 of Pentacle, Judgment. Bottom of the deck, Ace of Cup, the Lovers, Page of Cup, 3 of Cups, 6 of Pentacle, 6 of Wands. ఓకే, ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. అన్ని రాసులు అయితే ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 1, నెంబర్ 19, నెంబర్ 8, నెంబర్ 20, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 8 చెప్పాను కదా. సో నెంబర్ 6, నెంబర్ 3, ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 15 కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్స్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అనేది అయితే కరెక్ట్ అయ్యాయి కాబట్టి సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మా పర్సన్ నెంబర్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మీరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా అండి? వీళ్ళు ఏంటి అంటే మీ పర్సన్ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళు మీ సైడ్ ఫాస్ట్లో జెన్యున్గానే ప్రేమించారు అండ్ మిమ్మల్ని హ్యాపీగా అయితే చూసుకున్నారు, మీరు వాళ్ళని హ్యాపీగా చూసుకున్నారు. ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండేది. ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎమోషనల్ బాండింగ్ అయితే బాగుండేదన్నమాట. అయితే వీళ్ళు ఏంటి అని అంటే
ఎక్కువ ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యి అండ్ అదర్ పర్సన్ తోటి కూడా రిలేషన్షిప్ అనేది పెట్టుకొని టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకొని కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, ఇక్కడ మీరు రిలేషన్ నిలుపుకోవాలి అని అనుకుంటే కూడా మీరేదో వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు అని మిమ్మల్ని తప్పు పట్టడము అయితే కూడా జరిగింది. సో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా కూడా ఇక్కడ మీ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్లో నాకు తగ్గట్టు మీరు లేదు, మీకు తగ్గట్టు నేను ఉండలేను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. అంటే వీళ్ళు ఏంటి అంటే మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారు, మీరు కమిట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు కూడా మీకు అంత భరోసా అయితే ఇచ్చారన్నమాట. సో వాళ్ళు మీకు ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల ఇక్కడ మీరు పూర్తిగా వాళ్ళతోనే డిపెండ్ అయిపోయారు. వాళ్లే సర్వస్వము అని అయితే మీరు అనుకున్నారు, కానీ అలాంటి నమ్మకాన్ని కూడా వీళ్ళు వమ్ము చేశారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా అంటే ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వాళ్ళకు ఉంది, కానీ ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు పదే పదే మెసేజ్ చేస్తున్నా కానీ మీ పర్సన్ మీకు ఒక బాధపడము, ఎమోషనల్ అవ్వడము అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ పంజరంలో పడ్డ పక్షిలా సో గిలిగిలా బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. ఏంటి వీళ్ళ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అనేది వీళ్ళ సైడ్ ఉన్నాయి. సో వీళ్ళు ఫ్యామిలీని చూసుకోవడం కానీ లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళే అన్ని వాళ్ళని చూసుకోవడం కావచ్చు, ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు, మీ మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అది మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో రెస్పాన్సిబిలిటీస్ అనేది వీళ్ళు తీసుకోవడము, బాధ్యతలు అనేది వీళ్ళ నెత్తిన వేసుకోవడము, సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే చాలా ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. ఎందుకు అని అంటే కూడా ఎక్కడైతే ఉంటున్నారో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మైండ్ పీస్ఫుల్గా అయితే లేదు, కష్టపడుతున్నారు, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం రిలీఫ్ కావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు గుర్తుకు రావడము అండ్ మీ జ్ఞాపకాలు అయితే తలుచుకోవడము, ఇక్కడ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వలేకపోయాను అనేది అయితే బాధపడము మీ పర్సన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి మీరు కావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మీరు మెసేజ్ చేస్తున్నా ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, మిమ్మల్ని కొద్దిసేపు ఇష్టం ఉంది అంటారు, కొద్దిసేపు ఇష్టం లేదు అంటారు, లేకపోతే మెసేజ్ చూసి ఇది నీకు నేను సెట్ అవ్వను, నా గురించి నువ్వు ఎదురు చూడొద్దు, నువ్వు మూవ్ ఆన్ అవ్వు, సో నీకు నేను తగను, నువ్వెవరితో అయినా ఇంకా ఇక్కడ మ్యారేజ్ కాకపోతే కూడా ఇంకెవరినైనా నువ్వు చూస్ చేసుకొని నీ లైఫ్ మీరు చూసుకోండి అని మీకు చెప్తూ ఉండొచ్చు మీ పర్సన్. సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, ఇక్కడ కావాలనిపిస్తుంది, కానీ చాలా పరిస్థితులు వాళ్ళని ఎలా ఉన్నాయి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక బందీ అయ్యారు. అన్నీ వీళ్ళే అన్నమాట, బాధ్యతలు ఎక్కువ వీళ్ళే తీసుకోవడము, ఫ్యామిలీ వీళ్ళ మీదే డిపెండ్ అవ్వడము, ఇక్కడ వీళ్ళకి కష్టపడితేనే తప్ప వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడము, వీళ్ళు సంపాదించితేనే అవతల వాళ్ళకి అన్నీ కూడా ఒక హ్యాపీగా అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు రిలేషన్ కావాలి, ఇది నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా కానీ మీరు సో ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా కానీ మీ పర్సన్ ప్రస్తుతం ఏంటి అంటే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు మీ పర్సన్ తోటి, ఇక్కడ మీరు మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ తన మీదున్న ప్రేమ ఏదైతే ఉందో మీ మీద ఉన్న ప్రేమ అది బయటికి చూపించుకోలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, బాధ కలుగుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే కూడా మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఆ పెయిన్ అయితే చాలా పడుతున్నారన్నమాట. లోపల చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. ఒక సైడ్ కావాలనిపిస్తుంది, ఒక సైడ్ పరిస్థితుల వల్ల ఇది ఇంపాసిబుల్, నేను ఈ సిచ్యువేషన్స్ నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఒక స్టెప్ తీసుకోలేను అని ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటూ కూడా మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే ఇక్కడ ఫాస్ట్లో మీ మీద వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్లకు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీకి భయపడి కూడా ఇక్కడ మీకు
కమిట్మెంట్ ఇవ్వలేక ఉన్న చోట నుండే ఇక్కడ వీళ్ళు మేనిఫెస్టేషన్ అయితే చేస్తుండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలని ఉన్నా కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. చూసారా, ఇక్కడ కావాలని ఉంది, రిలేషన్ ఒక న్యాయం జరగాలనేది అయితే ఉంది, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు కూడా న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ మీ జ్ఞాపకాలని వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే కూడా వీళ్ళు ఏంటి అంటే సైలెంట్ గా వింటున్నారు తప్ప ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి పూర్తిగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట, ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ ఒక స్టెప్ తీసుకుందాము, మీరు కావాలి అనేది అయితే ఉంది, కానీ ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది, కానీ ధైర్యం చాలట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడం కావచ్చు. సో అందుకని ఇక్కడ అటా ఇటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేస్తుండొచ్చు, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు, లేదు మీ నెంబర్ చూస్తే కూడా రిప్లై ఇవ్వకపోవడము, ఒకవేళ చూసినా కానీ నేను బ్లాక్ చేస్తున్నాను అని చెప్పడం కావచ్చు, ఒకవేళ చెప్పకుండానే బ్లాక్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో బాధపడుతూ కూడా ఎమోషనల్ అవుతూ కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నిన్ను సారీ అండి నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాను, నేను ఇటా అటా తేల్చుకోలేకపోతున్నాను, నేను కూడా బాధపడుతున్నాను, నేను కూడా జగులు చేస్తున్నాను, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకి కావాలి, మీరు కావాలి, మీరే కావాలి అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ కి. ఈ మనీ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కడైతే ఉంటున్నారో ఎక్కువ వస్తున్న మనీ చాలట్లేదు. సో ఒకవేళ ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కావచ్చు, వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవుతూ కూడా వీళ్ళకి భారం అనిపిస్తుంది, జీవితం కష్టం అనిపిస్తుంది. ఇక్కడ అప్పుడు మీరు గుర్తుకు రావడము, మీ జ్ఞాపకాలు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకు అంటే మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేశారన్నమాట. మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు అన్ని హ్యాపీగా జరిగిపోయాయి. సో ఇప్పుడు ఏంటి అంటే అదే లైఫ్ కావాలనేది అయితే కోరిక ఉంది, మాట్లాడాలి అనేది అయితే అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఇలా అనుకోవడము, మళ్ళా కామ్ గా ఉండడము, ఆలోచించుకోవడము, ఒకవేళ ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే కూడా కామ్ గా అంటే ఏమున్నది వాళ్ళ మనసులో తేల్చి చెప్పట్లేదన్నమాట. కొంతమంది సిచ్యువేషన్ లో కూడా ఇలానే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో మీకు దూరమైన పర్సన్, సో మీ మనసులో ఉన్న పర్సన్ మేనిఫెస్టేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ పర్సన్ మీకు మీరు లవర్స్ అయింటే కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ ఇక్కడ అదర్ పర్సన్ అంటే వాళ్ళ లైఫ్ లో ఎవరైతే ఉన్నారో మీకు థర్డ్ పార్టీ, వాళ్ళ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, ఎక్కడైతే ధైర్యం చాలకపోవడము, కావాలి అనిపించినా కానీ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, ఒక ఫ్లట్టింగ్ అయితే ఇస్తున్నారు మీకైతే, కానీ మీరంటే ఇష్టం అంటున్నారు, అన్ని విధాలుగా చెప్తున్నారు, కానీ ఒక ధైర్యం చేయలేక ఎక్కడైతే ఉంటున్నారో ఉన్న చోట నుండి కోరుకుంటున్నారన్నమాట. నేను ఎలాగైనా ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, నేను మీ లైఫ్ లోకి అయితే వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని కూడా మీకు చెప్తూ ఉండే ఛాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. అండ్ మీరు సపరేషన్ లో ఉన్నా, లేదు ఇది లవర్స్ అయినా ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ ఈ మీతో ఉన్న జ్ఞాపకాలు తలుచుకుంటున్నారు, మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే తలుచుకుంటున్నారు, మీరే ఎలా అయితే మీరు కలిసి ఉన్నప్పుడు లైఫ్ ఒక సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారో ఆ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. సో మీతో మాట్లాడాలి, రీయూనియన్ చెయ్యాలి, అండ్ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, అండ్ ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీకు ఏదైనా మాట ఇచ్చింటే కూడా సో మీ పర్సన్ ఈ మ్యారేజ్ కోసము అన్ని విధాలుగా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అయితే చేస్తున్నారు లోపల, కానీ అది మీకు కూడా తెలియట్లేదు. ఉన్న చోటనే మేనిఫెస్టేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ దైవం నాకు రాసి పెట్టుంటే మీతోనే నాకు అవుతుంది అనేది కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే వీళ్ళు గుర్తుకు చేసుకోవడం, మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక లైఫ్ అయితే ఇచ్చారన్నమాట మీరు.
ఒక లైఫ్ అయితే ఇచ్చారు. ఆ మీతో ఉన్న లైఫ్ని ఊహించుకుంటూ కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోయాను అండ్ నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నీకు న్యాయం చేయలేకపోయాను, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను తప్పుగా అనుకుంటారేమో అని నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాను అనేది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇటా అటా తేల్చుకోలేక జగులు చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది పర్టికులరీ ఇక్కడ మీరు చెప్తూ ఉన్నా కానీ వీళ్ళు ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల ఏదైనా వీళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉండి కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి మీరు కావాలి అనేది అయితే ఉంది, ఏదో ఒకటి మిరాకిల్ జరగాలి, నేను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండి ఇక్కడ మీరా లేకపోతే అదర్ పర్సనా, మీరు కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది, కొద్దిసేపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావాలనిపిస్తుంది. సో ఈ రెండు విధాలుగా గేమ్ ఆడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ మీకు చెప్పేది మీకు చెప్తున్నారు అండ్ కొద్దిసేపు మీతో మాట్లాడతారు, కొద్దిసేపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట, వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లేదు వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు అనేది మీకు కూడా అర్థమవుతూ ఉండొచ్చు ప్రజెంట్ కూడా కొంతమందికి. అయితే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే రిలేషన్ కావాలని ఉన్నా కానీ ప్రజెంట్ ధైర్యం చేయలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది సిచ్యువేషన్లో. సో ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉండి ఒకవేళ ఇక్కడ మీరేదైనా మీ పర్సన్కి హెల్ప్ చేస్తుంటే కూడా మీ సైడ్ అంటే ముఖం చూపించడానికి కూడా, అంటే ఇక్కడ మీరు వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు, ఒక మీ లైఫ్లోకి వచ్చాక ఒక స్టెబిలిటీ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ నా సొసైటీ గురించి ఆలోచించడము, నలుగురు గురించి ఆలోచించడము, తన చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు రిలేషన్షిప్లో ఉన్నది తెలుసుకొని వాళ్ళ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అని మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏం చెప్పా పెట్టకుండా కామ్గా మీ నెంబర్ బ్లాక్ చేయడము లేకపోతే మాట్లాడకుండా ఉండడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం ఒక పొసెసివ్నెస్ అయితే ఉంది మీ పర్సన్కి. ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకి దక్కంది ఎవరికి దక్కకూడదు అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు న్యాయం చేయలేకపోయినా కానీ, ఇక్కడ నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కానీ ఇక్కడ ఎమోషనల్ చూసారా, నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనే విధంగా కూడా ఒక పొసెసివ్నెస్ అయితే ఉంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇటు థర్డ్ పార్టీ కావాలి ఇటు మీరు కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉంది మీ పర్సన్కి. కానీ కొంతమంది సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటి అని అంటే ఒక ధైర్యం చేయలేకపోతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ వాళ్ళు వేసుకున్న చెత్త ఇది. సో అన్నీ వీళ్ళే భరించడం, అన్నీ వీళ్ళే వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం అన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా ఉండడం వల్ల అవతలి వాళ్ళకి బాధ్యతలు అనేది లేకపోవడం, వీళ్ళ మీదే డిపెండ్ అవ్వడం, మొత్తం వీళ్ళే రన్ చేయడం సంసారాన్ని. సో ఇలా కూడా ఒక భారం అనిపిస్తుంది. అయితే మీకు కమిట్మెంట్ ఇచ్చారు, మీకు ఒక లైఫ్ ఇస్తానన్నారు, మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అని చెప్పారు మీకు. సో అలా చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, ఖచ్చితంగా ఎమోషనల్ అయితే అవుతున్నారు. కానీ ఇటు అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. సో ఏదో ఒకటి మిరాకిల్ జరగకపోతుందా అనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒకవేళ వాళ్ళు మీకే రాసిపెట్టి ఉన్నా మీరు వాళ్ళకే రాసిపెట్టి ఉన్నా కానీ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు నేను కమిట్మెంట్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను, నాకు కూడా మీ మీద ప్రేమ ఉంది, సో అందుకని నేను కూడా ఇక్కడ బాధపడుతున్నాను అండ్ నాకు దిక్కు తోచట్లేదు, నాకు మీతో మాట్లాడాలనిపిస్తుంది, నాకు మీతో లైఫ్ కావాలి అనేది అయితే ఉంది, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని ఉంది, మీరు ఏదైతే వాళ్ళ పట్ల ఒక డెడికేటెడ్గా ఉన్నారో సో ఆ లైఫ్ నాకు కావాలనిపిస్తుంది అండ్ నేను కూడా ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీకు న్యాయం చేయలేకపోతున్నాను అండ్ నేను కూడా బాధపడుతున్నాను. ఇక్కడ మీకెంత పెయిన్ ఇచ్చాను నేను కూడా సేమ్ అదే పెయిన్ అయితే నేను పడుతున్నాను అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ ఉంది. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసమే ఇక్కడ మిమ్మల్ని జగులు చేపిస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు.
ఇది నా వల్ల కాదు అంటున్నారు. ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళలేను అంటున్నారు. అండ్ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ రిలేషన్ తెలిసి ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ తోటి కావచ్చు, ఏదైనా గొడవలు జరిగిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా మీ పర్సన్ బాధపడుతూ ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అందుకంటే ఒక కంఫర్ట్ గా ఉండలేకపోతున్నాను మీ రిలేషన్ లో అదర్ పర్సన్ కి తెలియడం వల్ల. సో ఇక్కడ మీ రిలేషన్ లో కంఫర్ట్ గా ఉండలేకపోతున్నాను, నాకు కూడా ఉంది, న్యాయం చేయాలనేది అయితే ఉంది. మీ ప్రేమ, మీరు చూపించిన ప్రేమ, మీ సాక్రిఫైస్, మీ ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్. సో ఇక్కడ రీయూనియన్ కావాలనేది అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు అయితే తలుచుకుంటున్నారు. మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలా అంటే అన్నీ మీరే భరించారన్నమాట. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు అన్నీ మీరే నెత్తినేసుకోవడము, వాళ్ళకి ఒక లైఫ్ అయితే మీరు ఇచ్చారు, మీరు ఒక తోడున్నారు, మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళకి మీరే ఒక బలం బలహీనత అయితే అయ్యారన్నమాట. సో అవన్నీ గుర్తుకు చేసుకోవడం అయితే కనిపిస్తుంది. లేట్ నైట్ కూడా ఆలోచించడం, మీ జ్ఞాపకాలు తలుచుకొని కాల్ చేద్దామా, మెసేజ్ చేద్దామా, అండ్ ఫిజికల్ బాండింగ్ కూడా ఎక్కువ తలుచుకోవడం, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో తలుచుకోవడము, గుర్తుకు చేసుకోవడము, బాధపడడం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ పర్సన్. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళ సైడ్ నుండి ఎలాంటి యాక్షన్ ఏదైనా ఉంటుందా అనేది అయితే చెక్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా, చూసే మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్. సో వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా, వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వీళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూసారా, బాధపడుతున్నారు. మీకు ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మీకు ఒక భార్య లాంటి స్థానము, ఒక భర్త లాంటి స్థానము ఇస్తానని వీళ్ళు చెప్పిండొచ్చు. సో అది ఇవ్వలేకపోతున్నాననే బాధ అయితే ఉంది. సో లేట్ నైట్ థాట్స్ కూడా చూసారా, చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడుతున్నారు, అలవాటు పడ్డారు కూడా. డిప్రెషన్లో ఉంటున్నారు. మీ జ్ఞాపకాలు, మీతో ఉన్న మెమరీస్ అయితే గుర్తుకు చేసుకోవడము, నిద్ర పట్టకపోవడము, ఇటు చూస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళే వాళ్ళని మోస్తున్నారు కాబట్టి సో అక్కడ నుండి బయటపడలేక ఒక బందీ అయి బాధపడము, మీ జ్ఞాపకాలు తలుచుకోవడము, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పాను అనేదైతే ఆలోచించడము, ఈ రిలేషన్ నెక్స్ట్ లైఫ్ తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది. అంటే ఇంకా మీకు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, మీకు ఒక లైఫ్ అయితే ఇవ్వాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే ఉంది. చూసారా, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ మీరు వాళ్ళ పట్ల చూపించిన డెడికేటెడ్ అండ్ ఇక్కడ మీద ఒక మదర్లీ నేచర్ అండ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఒక గ్రోత్ అనుకుంటున్నారు, ఒక సక్సెస్ అనుకుంటున్నారు, ఒక అబండెన్స్ అయితే అనుకుంటున్నారు అన్నమాట. సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉండొచ్చు అనేదైతే వాళ్ళ వర్షన్లో ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిపోయి ఇక్కడ మీ మధ్య ఏదైనా ఒక సపరేషన్, ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే కూడా ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ తోడు ఉండాలి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి
అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో సో ఒక స్టెప్ తీసుకుందామా అనే ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళు ఫాస్ట్లో మీకు ఇద్దరి మధ్య కూడా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉండడము, సో ఒక సపరేషన్ అయితే మీకు ఏర్పడింది. అలాంటి వ్యక్తి కూడా మళ్ళా రావాలా వద్దా అనే ఆలోచనలో యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారన్నమాట. చూసారా, మీ పట్ల ప్యాషను అట్రాక్షను అయితే ఉంది. మీ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు స్టమక్లో పడ్డ బటర్ఫ్లైలా గిరగిరా అనేవి అయితే కడుపులో బాధ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫీలింగ్ అయితే చాలా బాధ అయితే ఉంది, ఆ పెయిన్ అయితే ఉంది, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ జ్ఞాపకాలే వాళ్ళని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. మీ పట్ల చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, ప్రేమ ఉంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉన్నారు. మీ లైఫ్ మీతోటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది వాళ్ళకి. ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా రావాలి, ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి, మీ జ్ఞాపకాలే నా మనసులో ఉన్నాయి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఓకేనండి, ఈరోజు రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చింది. మీరైతే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, క్లెయిమ్ అని టైప్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల కూడా సిచ్యువేషన్స్ అనేది ఒక పాజిటివ్, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, ఏదైతే మీరు రాసుకుంటున్నారో, ఈ రాసుకున్నది మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుందన్నమాట. యూనివర్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి అయితే మీకు చెప్తాను, మీ పర్సన్ మీకు దూరంలో ఉన్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. మీరైతే ఒకటైతే చెప్పుకోండి, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళ నేమ్ చెప్పుకోండి. ఇలా చెప్పుకుంటూ ఉండడం వల్ల కూడా మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మనసు మారి మీ దగ్గరికి తొందరగా రావడం కూడా జరుగుతుంది. ఇలా అయితే చేయండి. ఓకేనండి, వీలైతే రాసుకున్నా మంచిదే. అంటే ఇక్కడ మీరు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. పరిస్థితులు ఏమున్నా కానీ మీరు ఇక్కడ సారీ చెప్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకపోయినా మీ మనసులో అనుకోవడం, ఇది మీ పర్సన్ని తలుచుకొని మీరు సారీ పంపిస్తుండడం వల్ల ఈ ఎనర్జీస్ వాళ్ళకు పాస్ అయ్యి కూడా వాళ్ళు మీ సైడ్ రావడం కూడా జరుగుతుంది. వాళ్ళ మనసు మారుతుంది. ఎంత కఠినాత్ములైనా కానీ మనసు మారుతుంది. ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ. మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.